ఈరోజు ఆశ్చర్యకరం ఏంటంటే ఎల్లో పార్టీ వాళ్ళు, ఎల్లో మీడియా కావచ్చు, లేకపోతే ఎల్లో పార్టీ నాయకులు నిన్న ఫరూక్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సభ అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. సాక్షి టీవీ వారు జిమ్మిక్కులతో జనాన్ని ఎక్కువగా వచ్చేటట్లు చూపించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే లైవ్లో గ్రాఫిక్స్ సెటప్ చేయగలుగుతారు అనేది మరి ఎట్లా సాధ్యం అవుతుంది అనేది నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావడం. మొన్నటి వరకు గ్రీన్ మ్యాట్ అని గగ్గోలు పెట్టినారు. ఈరోజు ఆ సభా ప్రాంగణంలో గ్రీన్ మ్యాట్ కూడా తీసేసాం, గ్రే ఉంది, బ్రౌన్ ఉంది, అంతా గ్రీన్ మ్యాట్ల మీద రభస చేస్తున్నారని చెప్పేసి దాని గురించి తీసేస్తే ఈరోజు కొత్తగా గిమ్మిక్కులు చేస్తున్నారు. అంటే ఈ గిమ్మిక్కులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టీంకి అలవాటు, వాళ్ళ పార్టీ నాయకులకి అలవాటు. లేని జనాల్ని ఉన్నట్టుగా చూపించుకుంటూ ఏదో చంద్రబాబు నాయుడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నట్టుగా వాళ్ళు భ్రమ కల్పించాలని చెప్పేసి ఒక ప్రయత్నం. నిజంగా జనాలు వచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండింటే రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటే కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి. కనీసం ఆ రోజు 2000 మంది, ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చేసి నంద్యాలలో మీటింగ్ పెడితే 2000 మంది లేనటువంటి పరిస్థితి. తర్వాత నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి నంద్యాల మీదుగా పోయినారు, యువగలం అని చెప్పి పెట్టినారు. ఆ రోజు పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంది. అంటే ఇక్కడ కనీసం ఒక గ్రౌండ్లో ఒక బహిరంగ సభలాగా ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో ఎట్లాగూ తెలుగుదేశం నాయకులు లేరు. కానీ కనీసం రోడ్డు మీద పెడితే కూడా రోడ్డును కూడా నింపుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కోడుమూరు వరకు వెళ్ళి రావడం జరిగింది. రాత్రి 11:30కి ఆయన కోడుమూరులో ఆయన టెంట్లోకి మేము రీచ్ అవ్వడం జరిగింది. రాత్రి 10 గంటలకి 11 గంటలకి ఊర్లలో ఆడవాళ్ళు బయట ఉండేసి వేచి చూసి ఆయన కోసం నిలబడడం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అక్కడ ఉన్న పురుషులు కానివ్వండి. అంటే ఈ మనిషి మీద ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పేసి అనిపిస్తాను. అంటే ఒక మనిషి మీద ఇంత ప్రేమ పెంచుకోగలుగుతారా ప్రజలు అని చెప్పేసి నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంది. సో ఎందుకంటే ఆయన చేసినటువంటి పనుల వల్ల ఈరోజు శాశ్వతమైన ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల గుండెల్లో ఒక శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అందుకనే ఎక్కడికి పోయినా సరే ఈరోజు సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు, లేకపోతే రోడ్ షోలు చేస్తే జనాలు కావచ్చు, లేకపోతే మేమంతా సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు, ఈ రకంగా ఇన్ని సభలు పెట్టినటువంటి నాయకుడు ఎక్కడా కూడా లేడు. ఇన్ని లక్షల మంది ఆయనను చూడడానికి రావడం అనేది కూడా చరిత్రలో జరగలేదు. ఇది ఒక చరిత్ర. దీన్ని ఎవరు కూడా తిరగరాయలేరు. తిరగరాస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే తిరగరాయాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.